ఇరాన్లో ఇటీవల హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియా హత్యకు గురికాగా టెహ్రాన్లో అతడు ఉంటున్న ఇంటిపై ఇజ్రాయెల్ క్షిపణులతో దాడి చేసినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే ఆయన బాంబు పేలులో మృతి చెందినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ రక్షణలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతంలో ఈ హత్య జరగడం సంచలనంగా మారింది. ఐఆర్జీసీ రహస్య సమావేశాలు, ముఖ్యమైన అతిథులకు వసతి కోసం ఉపయోగించే పెద్ద కాంపౌండ్ లోపల ఈ గెస్ట్ హౌస్ ఉంది. అయితే పక్కా ప్లాన్తో ఈ హత్య జరిగిందని, ఇందుకోసం 2 నెలల ముందే ఆ ఇంట్లో బాంబును అమర్చినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ది న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం ప్రచురించింది. ఖతార్లోని తన రాజకీయ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా ఇరాన్ నూతన అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి టెహ్రాన్ చేరుకున్నారు. ఆ కార్యక్రమం ముగిసిన అనంతరం మంగళవారం ఉదయం ఆయన బస చేసిన గెస్ట్ హౌస్లోని తన గదిలో ఉన్నాడని నిర్ధారించిన తర్వాత హంతకులు రిమోట్తో బాంబు పేల్చినట్లు పేర్కొంది. ఈ పేలుడు ధాటికి భవంతి గోడలోని ఒక భాగం కూలి కిటికీలు ధ్వంసమయ్యాయి. ఈ దాడిలో హనియాతో పాటు ఆయన బాడీగార్డ్ కూడా చనిపోయాడు. ఈ దాడిని జియోనిస్ట్ నమ్మక ద్రోహ చర్యగా హమాస్ అభివర్ణించింది. గాజాపై గత 10 నెలలుగా కొనసాగుతున్న యుద్ధంలో హమాస్ అధినేతను ఇజ్రాయెల్ హతమార్చడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. అయితే హనియాను తామే హతమార్చినట్లు ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అధికారులు ఈ రహస్య ఆపరేషన్ గురించి వివరాలను వెంటనే పశ్చిమ దేశాల అధికారులతో పంచుకున్నారని నివేదిక పేర్కొంది. అయితే అమెరికా సీనియర్ దౌత్యవేత్త ఆంటోనీ బ్లింకెన్ మాత్రం హత్య ప్లాన్ గురించి అమెరికాకు ముందస్తు సమాచారం లేదని ఖండించారు. క్షిపణి దాడిలో హనియా హతమయ్యాడని ముందు భావించారు. కానీ టెహ్రాన్లోని క్షిపణులను నిరోధించే డోమ్ వ్యవస్థను తప్పించుకొని ఎలా దాడి జరిగిందనే సందేహాలు వ్యక్తమయ్యాయి. జరిగిన నష్టం చాలా తక్కువగా ఉండటంతో ఇది క్షిపణి దాడి కాదని దాదాపు నిర్ధారణకు వచ్చారు. ఇరాన్ భద్రతా సిబ్బంది కళ్లు కప్పి బాంబును గెస్ట్ హౌస్లో అమర్చినప్పటికీ దాన్ని 2 నెలల పాటు ఎలా దాచగలిగారు అనేది అస్పష్టంగా ఉంది. హనియా గది కిటికీకి క్షిపణి లాంటి వస్తువు తగిలిందని ప్రత్యక్ష సాక్షులు చూసినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇరాన్ అధికారులు మాత్రం గది లోపల పేలుడు జరిగిందని, బాంబు ముందుగానే అమర్చారని ధృవీకరించారు. పశ్చిమాసియా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం హనియా హత్యకు కొద్ది నెలలుగా ప్లాన్ చేసి ఆయన ఉండే గెస్ట్ హౌస్ గురించి పక్కా సమాచారం సేకరించారు. చాలా ఖచ్చితంగా ప్లాన్ చేసి ఇరాన్ భద్రతా సిబ్బందిని ఏమార్చి బాంబును అమర్చారు. ఆయన రాక కోసం ఎదురు చూసి మంగళవారం ఉదయం హత్య చేశారని పేర్కొన్నారు.